వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలంలో ధాన్యం దిగుమతులు కొనసాగించాలని నేషనల్ హైవే 365 పై ధర్నా నిర్వహించిన అన్నదాతల ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపి రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులు. కాగా రైతుల ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో దిగివచ్చిన సివిల్ సప్లై రెవెన్యూ అధికారులు. శ్రీనివాస బాయిల్డ్ రైస్ మిల్ ఖానాపూర్ కు అదనపు దిగుమతుల కోసం గోదాం ఇప్పించిన అధికారులు. ఈ సందర్భంగా రైతుల ధర్నాకు మద్దతు తెలుపుతూ మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ధాన్యం దిగుమతుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా అలసత్వం వహించడం ఎంతవరకు సమంజసమని, రైతులు పండించిన ధాన్యం కటింగ్ పై ఉన్న శ్రద్ధ దిగుమతుల విషయంలో ప్రభుత్వానికి లేదా అని, ధాన్యం దిగుమతుల విషయంలో ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వాన్ని నమ్ముకుంటే రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. తక్షణమే సివిల్ సప్లై అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులు వచ్చి ధాన్యం దిగుమతుల విషయంలో శ్రీనివాస రైస్ మిల్లుకు అదనపు గోదాం ఇప్పించాలని రైతుల ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపి జాతీయ రహదారిపై భీష్మించుకుని కూర్చోవడంతో అధికారులు శ్రీనివాస బాయిల్డ్ రైస్ మిల్ కు మంగళవారిపేట ప్రైవేట్ గోదాంను అలాట్మెంట్ జారీ చేశారు. ఈ సందర్భంగా రైతులకు అండగా నిలబడి మద్దతు తెలిపి రైతుల ధాన్యం దిగుమతులకు గోదాం ఇప్పించినందుకు కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు రైతులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు సోమయ్య, సుమన్, సొసైటీ డైరెక్టర్ అశోక్, తేజావత్ బాలునాయక్, రైతులు యాకయ్య, నాగరాజు, ఈరియా నాయక్, కుమారస్వామి, స్వామి, వెంకన్న, భీమానాయక్ పెద్ద ఎత్తున రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కెపాసిటీ అందుకే ఒకవేళ అక్కడ కనుక దిగుమతి కాలేదనుకో ఆ ట్రాక్టర్లు అన్ని రైస్ మిల్లర్స్ అధికారులు మరియు సెంటర్ ఇన్ఛార్జీలు ముగ్గురు కూడా కుమ్మెక్కాయి ఇదంతా తతంగా నడిపి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. తక్షణమే ఇప్పటికిప్పుడు మేము 2 రోజుల క్రితం కూడా గోదామ్స్ అలాట్మెంట్ ఎందుకు చేయలేదు, రైతులై దిగుమతులు చేసుకోవడానికి మిల్లర్స్ దగ్గర ప్లేస్ లేకుండా పోయింది. మరి అదేవిధంగా కోతల పేరు మీద కూడా కాలయాపన చేసుకుంటూ రైతులై 3 రోజులు 4 రోజులకు ఒక లోడు దిగుమతులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రకంగా చేస్తే ఒత్తిడికి తలొగ్గి రైతులు 4 కిలోలు 5 కిలోలు అన్నా కూడా ఇచ్చి పోవాలనే ఆలోచనతోని దుర్బుద్ధితోని మరి అందిన కాడికి దోచుకోవడం కోసమే రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే మరి దిగుమతులు జరపాలి, గోదాంలల్లా ధాన్యాన్ని దిగుమతి చేయాలి. లేని పక్షంలో తీవ్ర స్థాయిలో రైతుల పక్షాన ఆందోళన చేపడతామని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎన్నికల సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సన్నధాన్యానికి దొడ్డు ధాన్యానికి రెండింటికి కూడా బోనస్ ఇస్తామని దొడ్డు దానికి ఎగనాగం పెట్టి మరి సన్నదానికి ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ సన్నధాన్యానికి కూడా పూర్తి స్థాయిలో బోనస్ ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇప్పుడు మిల్లర్సు మ్యాచర్ పేరు మీద అదేవిధంగా పూర్తి స్థాయిలో బోనస్ అయితే రైతుకు ఏ మేర వస్తుందో బోనస్ వచ్చేంతమంది మిల్లర్స్ మరి కటింగ్ పేరు మీద రైతును దోచుకుంటూ ఉన్నారు. మరి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగము సన్నధాన్యం పట్ల చొరవ చూపి దిగుమతులు అయ్యే విధంగా చేస్తూ ఎలాంటి కటింగ్లు లేకుండా రైతు ధాన్యాన్ని దిగుమతులు జరిపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. టెస్టింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 40 రోజులైంది. 40 రోజుల నుంచి వాళ్ళ ధాన్యాన్ని ఇంతవరకు 50% కూడా కొనుగోలు పూర్తి కాలేదు. వాళ్ళ వర్షాలు ఏప్రిల్ 1st వీక్ నుంచే వర్షాల మీద వర్షాలు అందుకుంటున్నాయి. అప్పటికే అకాల వర్షాలకి పంట నష్టపడి కొంతమంది రైతులు పంట లేక ధాన్యం అమ్ముకుంటే ఆయన్ని తరుగు పేరు మీద బస్తాకి 4 కేజీలకు అడిగేసిన పరిస్థితి ఉంది.
ఇప్పుడు ఏదో ఎంతో కొంత పంట బండి హార్వెస్టింగ్ చేసి రోడ్ల మీద తీసుకొస్తే గత 15 రోజుల నుంచి అకాల వర్షాలు పడుతుంటే మేము కొనుగోలు చేయాలంటే మీనమేసాలు లెక్క పెట్టుకుంటా లారీలు ఇవ్వన్నారు. ఇప్పుడు లారీలు వచ్చిన తర్వాత ట్రాక్టర్లు అందరూ ఖాళీ అయిపోయి ప్రతి రైతు ట్రాక్టర్ తీసుకొస్తే ఒక ట్రాక్టర్ 4 రోజులు కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళ మిల్లర్స్ దగ్గరికి పోతే మాకు అయిపోయింది, మాకు టార్గెట్ అయిపోయింది, మేము చేసుకోమని మిల్లర్స్ అన్నారు. వాళ్ళ అధికారులకు ఫోన్ చేస్తే కనీసం స్పందించే అధికారి కూడా లేని పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఇక్కడే శాసనసభ్యులు కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ అధికార పార్టీ నాయకులు కానీ రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోవట్లేదు. వాళ్ళు ఎందుకంటే రైతు ముఖ్యం. మనం రోజు టెన్షన్గా రైతు ఫీల్ అవుతున్నాడు. ఆ రోజు నాకు ధాన్యం పోతే పరిస్థితి అని చెప్పి వాళ్ళ కటింగులు లేకుండా వాళ్ళ ధాన్యాన్ని ఎమ్మటే దిగుమతి చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.